ఇంకాసేపట్లో అమావాస్య గడియలు మొదలవుతాయి. నీ శక్తులు సన్నగిల్లుతాయి. ఆ చెంబ తన అధిదేవతకి పూజ ప్రారంభించింది. నిన్ను తీసుకువెళ్ళిపోతుంది. బాలిక, నీకిప్పుడు రెండే దారులు ఉన్నాయి. నువ్వు మా లోకంలోకి వచ్చుటయా, లేకుంటే ఆ చెంబాకి బందీగా వెళ్ళుటయా? నువ్వే నిర్ణయించుకొనుము. ఆ చెంబా నిన్ను బంధించకముందే నువ్వు మాతో మా లోకంలోకి వచ్చివేయుము అని గుప్తా గారు చెప్తుంటే, లేదు గుప్తా గారు, ఏది ఏమైనా జరగనివ్వండి, నేనైతే రాను కాక రాను అని ఆరు అంటుంది. అమావాస్య గడియలు మొదలైపోయాయి. నేను వెళ్ళి ఆత్మను బంధించి తీసుకువస్తాను అని పూజ చేస్తున్న చెంబా చెప్పటంతో అప్పుడు రణవీర్, చెంబా నేను కూడా వస్తాను, నువ్వు ఆత్మని బంధించి తీసుకువచ్చేసి నేను అంజలి పాపని ఎత్తుకు వచ్చేస్తానని చెప్పటంతో సరే రా వెళ్దాం అని ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు. తర్వాత బాగి డైనింగ్ టేబుల్ మీద వంటకాలు సర్దుతూ ఉంటే అమర్ హాల్లో కూర్చొని రాథోడ్తో మాట్లాడుతూ ఉంటారు. హాయ్ అన్నయ్య అంటూ వినోద్ రావటంతో షోరూమ్ పనులు ఎంతవరకు వచ్చాయి అని అమర్ అడగటంతో, రేపు యాడ్ ప్రమోషన్ ఉందన్నయ్య, దాని గురించే చూస్తున్నాం అని వినోద్ చెప్పి గదిలోకి వెళ్తూ ఉంటాడు. గదిలోకి వెళ్ళిన వినోద్ ఏదో దయ్యాన్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ కింద మీద పడిపోతూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తాడు. వినోద్ కేకలు విన్న అమర్, బాగి, రాథోడ్, మనోహరి అందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. రే వినోద్, ఏమైంది ఏమైంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, అనయ్య అనయ్య అని గదిలోకి చెయ్యి పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఏమైందిరా చెప్పరా అని కింద పడిపోయిన వినోద్ని అమర్ పైకి లేపి అడుగుతున్నా కూడా నోటు మాట రాకుండా చెయ్యి మాత్రమే చూపిస్తూ ఉంటారు. ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను అని అమర్ వెళ్తుంటే, ఏమండి జాగ్రత్త అండి అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయ్యయ్యో ఏమైంది వినోద్ బాబు అని రాథోడ్ వినోద్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. అప్పుడే అమర్ గదిలోకి వెళ్ళి కాసేపు అలాగే షాకింగ్గా చూసేసి మళ్ళీ మెల్లగా బయటికి వస్తాడు. ఏమైందండి ఏమైంది అని బాగి అడుగుతూ ఉంటే, చెప్పు అమర్ ఏమైంది అని మనోహరి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే అమర్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండటంతో మనోహరి గదిలోకి వెళ్తుంది. మనోహరి చిత్రని బయటికి తీసుకువస్తుంది. అయితే చిత్ర ముఖమంతా కూడా నల్లటి ఫేస్ ప్యాక్ వేసుకొని దయ్యంలాగా ఉంటుంది. చిత్ర అలా బయటికి రావటంతో ఒక్కసారిగా బాగి, వినోద్ మళ్ళీ గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. ఏమండి ఏమండి, నాకు చాలా భయమేస్తోందండి అని బాగి అయితే అమర్ని గట్టిగా హక్ చేసుకొని టెన్షన్ పడుతూ కేకలు పెడుతూ ఉంటుంది. ఏయ్ బాగి, వినోద్ ఓవర్ యాక్షన్ చేయకండి, ఇక్కడ ఉన్నది చిత్ర అని మనోహరి చెప్తుంది. అప్పుడు బాగి మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ చిత్ర వైపు చూసి, ఏమండి నిజంగానే భయమేస్తోందండి అంటూ మళ్ళీ అమర్ని గట్టిగా హక్ చేసుకొని అరుస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ ఒక్క చూపు చూడడంతో, ఏమండి నిజంగానే భయమేస్తోందండి అని అమర్ని వదిలేసి బాగి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. హలో చిత్ర మేడం, ఏంటి అవతారాలు దయ్యంలాగా అని రాథోడ్ అంటాడు. అవును, ఏంటి చిత్ర ఇదంతా అని అమర్ కూడా అడగటంతో, అంటే బావగారు రేపు ప్రమోషన్ ఉంది కదా, ఈ ప్యాక్ కొత్తగా వచ్చిందంట. ఈ ప్యాక్ ఇప్పుడు వేసుకుంటే రేపటికల్లా స్కిన్ అంతా బ్రైట్గా అయిపోతుంది, అందుకే ట్రై చేశాను అని చిత్ర చెప్తోంది. ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పని అయిపోయింది తెలుసా చిత్ర, ఏంటి దయ్యంలాగా అని వినోద్ కూడా అంటాడు. అమర్ వెళ్ళగానే, ఏవైనా ఫేస్ ప్యాకులు ట్రై చేయాలనుకుంటే మార్నింగ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు చేసుకోవటం అవసరమా అని బాగి అంటుంది. మార్నింగ్ చేసుకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుంటే ఏంటి అని చిత్ర అంటే, నువ్వు అనవసరంగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బాగి అని మనోహరి అంటుంది. నిజం చెప్తే తప్పేముంది అని బాగి వెళ్తుంది. రండి మేడం అని రాథోడ్ కూడా వెళ్తాడు. చూసారా, నీ వల్లే, నువ్వు నన్ను ఎగతాళి చేయటం వల్లే వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్తున్నారు అని చిత్ర అంటే, అయినా కూడా ఏంటి చిత్ర ఇలా వేసుకోవటం అసలు కరెక్ట్ కాదు, పగులు ట్రై చేయాలి అని వినోద్ కూడా అంటాడు. ముందు ముఖం కడుక్కొనరా, లేకపోతే రాత్రంతా నాకు పీడకలలు వచ్చేలా ఉన్నాయని వినోద్ అంటాడు. ఏంటి చిత్ర, పార్లర్కు వెళ్ళి వేయించుకోవచ్చు కదా అని మనోహరి అంటే, అమ్మో పార్లర్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి, ఇప్పుడిప్పుడే నాకు డబ్బులు వస్తున్నాయి, నేనెందుకు డబ్బులు ఖర్చు పెడతాను అని చిత్ర అంటుంది. తర్వాత పిల్లలు మళ్ళీ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అంజు, ఆనంద్ మాత్రం ఎవరెవరు మనకు సపోర్ట్ చేస్తారు అని ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడక్క, మనం చదువుకుంటుంటే వాళ్ళు కావాలనే డిస్టర్బ్ చేస్తున్నారు, మనం వేరే గదికి వెళ్దాం పదా అని ఆకాష్ అంటాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు కనుక వెళ్తే మనం గొడవ పడ్డామని ఖచ్చితంగా నాన్నకి తెలిసిపోతుంది, అప్పుడు అందరం తిట్లు తినాల్సి వస్తుంది అని అంజు అంటుంది. అసలు ఎలక్షన్స్లో వద్దని చెప్తే మీరు వినట్లేదు అని అంజు అమ్ము మళ్ళీ ఎలక్షన్స్ కారణంగా గొడవ పడుతూ
ఉంటారు. అయ్యయ్యో! వీళ్ళు ఎలక్షన్స్ కారణంగా ఇలా గొడవ పెట్టుకుంటున్నారేంటి అని ఇదంతా చూస్తున్న ఆరు కంగారు పడుతూ ఉంటుంది. సార్ నేను వెళ్ళొస్తాను సార్ అని రాథోడ్ అంటే, అలాగే రాథోడ్ మార్నింగ్ కలుసుకుందాం అని అమర్ గదిలోకి వెళ్తాడు. మిస్సమ్మ పిల్లలు ఎలక్షన్స్ కారణంగా కొంచెం 2 టీములుగా విడిపోయి గొడవ పడుతున్నారు. సార్‌కి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. నువ్వే ఏదో ఒక విధంగా వాళ్ళకి సర్ది చెప్పాలి అని రాథోడ్ చెప్పడంతో, అవునా! ఇదెప్పటినుంచి అని బాగి అంటుంది. మార్నింగ్ నుంచిలే మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. సరే నేను చూసుకుంటానని బాగి చెప్తుంది. బాగి పిల్లల దగ్గరికి వస్తూ ఉండటంతో ఆరు సోఫా వెనుక వెళ్ళి దాక్కొని ఉంటుంది. ఏంటి అంజు అమ్ము ఇద్దరు గొడవ పడుతున్నారంట, మీ నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది, సర్దుకుపోవాలి కదా అని చెప్తూ ఉంటే, లేదు మా అక్క పార్టిసిపేషన్ చేయమంటే చేయట్లేదు, అక్క గెలిస్తే స్టూడెంట్స్ అందరూ కూడా సంతోషపడతారు, కానీ వినట్లేదు అని అంజు ఆనంద్ చెప్తారు. అందుకే నేను పాల్గొంటున్నాను అని ఆనంద్ చెప్తాడు. సరే ముందు హోంవర్క్ ఫినిష్ చేసి కిందికి వచ్చేయండి అని బాగి వెళ్తుంది. హమ్మయ్య! బాగి వెళ్ళిపోయింది అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత చెంబా, రణ్వీర్, లాయర్ ముగ్గురు కూడా అమర్ వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుకొని చూసుకుంటూ ఉంటారు. చెంబా ఈసారి పని పూర్తయిపోతుంది కదా అని రణ్వీర్ అంటే, చూస్తూ ఉండు రణ్వీర్, అసలు నేను ఇలాంటివి ఎన్నో చేశాను, కానీ మీ వల్ల ఇలా మాటలు పడాల్సి వస్తోంది. చూసే చూపు వేరుగా ఉండాలి. మనోహరికి కాల్ చేయి అని చెంబా చెప్తుంది. అర్ధరాత్రి కావటంతో బాగి, అమర్ వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతున్న మనోహరి లేచి, ఏంటి రణ్వీర్ ఈ సమయంలో కాల్ చేశావు అని అడుగుతూ ఉంటే, చెంబా వచ్చింది ఆ ఆత్మని బంధించి తీసుకువెళ్తుంది అని చెప్పటంతో, ఏంటి ఇలాంటప్పుడు ఈ అర్ధరాత్ర, అమర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అది అయ్యే పని కాదు, నేను అస్సలు సహాయం చేయను అని మనోహరి అంటుంది. చూడు ఏ టైం అయినా కూడా సరే, అమర్కి నేను నిజం చెప్పడానికి ఒక్క నిమిషం చాలు, మరి చెప్పేయనా అని రణ్వీర్ బ్లాక్మెయిల్ చేయటంతో, సరే సరే నేను హెల్ప్ చేస్తాను, అవన్నీ లోపలికి రమ్మను అని మనోహరి చెప్తుంది. కానీ అమర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, దొరికిపోతుందేమో అని మనోహరి అంటే, వాళ్ళని చెంబా చూసుకుంటుంది, నువ్వు ఇంకేం మాట్లాడకు అని రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడు. చెంబా గార్డెన్లో నిలబడి ఆరు కోసం చూస్తుంటే ఆరు ఎక్కడా లేకపోవటంతో లోపలికి ప్రవేశించిందేమో అని అనుకుంటూ ఉంటే, అప్పుడే మనోహరి డోర్ని ఓపెన్ చేసి బయటికి వచ్చి, రా చెంబా రా అని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. బాలిక ఈ దుష్టశక్తి ప్రవేశించింది, నువ్వు ఎక్కడున్నావు బాలిక అని గుప్తా గారు గార్డెన్ అంతా వెతుకుతూ ఉంటారు. ఈ బాలిక లోపలికి వెళ్ళినట్లు ఉందే హతవిధి అని అనుకుంటూ గుప్తా గారు పరుగులు పెడుతూ కిటికీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకోవైపు మనోహరి డోర్ని ఓపెన్ చేయగానే అమర్కి మెలకువ వచ్చేస్తుంది. ఈ సమయంలో ఏదో సౌండ్ వచ్చిందే అని అమర్ లేచి వస్తూ ఉంటాడు. ఎవరబ్బా లోపలికి వచ్చినట్లు ఉంది అని అమర్ చూస్తూ ఉంటే, అమ్మో అమర్ లేచి వచ్చాడు, దాక్కో దాక్కో అని మనోహరి ఒకవైపు, చెంబా మరొక వైపు దాక్కొని ఉంటారు. అమర్ పై నుంచే హాల్ అంతా కూడా గమనించుకొని, ఎవరూ లేరే అని మళ్ళీ పడుకోవటానికి వెళ్తూ ఉంటారు. అమ్మయ్య అమర్ వెళ్ళిపోయారు, రా రా అంటూ మనోహరి చెంబాని పిలుస్తుంది. ఆ ఆత్మ ఎక్కడ ఉంది అని చెంబా అడగటంతో, దానికి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లల గది అదిగో అక్కడే ఉంది, వెళ్ళు, ఖచ్చితంగా ఆ పిల్లల గదిలోనే ఉంటుంది అని మనోహరి చెప్పడంతో చెంబా నేరుగా పిల్లల గదిలోకి వచ్చి అక్కడే మూలగా దాక్కుని ఉన్న ఆరు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు ఇక్కడే దాక్కుని ఉన్నావు కదా, రా నేను వచ్చేసా, నాకు వచ్చి లొంగిపో అని చెంబా పిలుస్తూ ఉంటే ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది.